తెలంగాణ కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ మార్క్ చేంజ్ కనిపిస్తోంది. కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తొలి రోజే తానేంటో చూపించారు. హంగు ఆర్భాటాలతో లాబింగ్ చేసే నేతలకు ఆమె షాక్ ఇచ్చారు. సింప్లిసిటీని నమ్ముకున్న మీనాక్షి నటరాజన్ ఫ్లైట్ లో కాకుండా ట్రైన్ లో హైదరాబాద్ వచ్చారు. పీసీసీ సమావేశంలోనూ తానెందుకు తెలంగాణ వచ్చానో చెప్పారు. తన కోసం రైల్వే స్టేషన్లకు లీడర్స్ రావద్దని, తన బ్యాగులు ఎవరు మోయొద్దని సూచించారు. ఆత్మ గౌరవాన్ని ఎక్కడా తక్కువ చేసుకోవద్దని, ఎవరి పని వారు చేసుకోవాలన్నారు. ఇక గత ఇన్ఛార్జీలకు పూర్తి భిన్నంగా మీనాక్షి నటరాజన్ తీరు ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చాయా, పనిచేసే ఒరిజినల్ లీడర్లకు పదవులు దక్కబోతున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇదే అంశంపై ఇప్పుడు డిస్కస్ చేద్దాం. భరత్, తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చారు, బాధ్యతలు స్వీకరించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు. స్పందన గెలుపోటముల్లో ఇన్ఛార్జ్, మంచి ఇన్ఛార్జ్ ఉన్నాడు అనుకోండి, మంచి ఇన్ఛార్జ్ ఉంటే గెలుపులో వాళ్ళ రోల్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2004 నుంచి 2002 94 to 2004 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. తర్వాత గులాం నబీ ఆజాద్ వచ్చారు 2002, 2003 సమయంలో. ఆయన ఏం చేశారు, రాజశేఖర రెడ్డి సమయంలో రాజశేఖర రెడ్డి ఒక సెపరేట్ టాలెస్ట్ లీడర్, అన్డిస్ప్యూటెడ్ లీడర్, కానీ ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కదా, వాళ్ళందరినీ కలిపి ఒక బస్సు యాత్ర పెట్టారు. బస్సు యాత్ర పెట్టి అందరినీ ఒకటే, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు, నో డౌట్. పాదయాత్ర తర్వాత రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించే గ్రూప్ కూడా ఉంది కదా, వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా. అందరూ కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సో దాన్ని ఏకతాటి మీద తెచ్చేందుకు ఏం చేశారు, ఆయన ఒక బస్సు యాత్ర పెట్టి అందరు లీడర్తో బస్సు యాత్ర చేయించారు. సో అట్లా ఇన్ఛార్జీలు గనక ఒక లీడర్షిప్ అందరినీ ఏకతాటి మీద తీసుకురాగలిగితే, అదేవిధంగా నెక్స్ట్ వీరప్ప మొయిలీ అయినా, దిగ్విజయ్ సింగ్ అయినా, సో కాంగ్రెస్ ఇన్ఛార్జెస్ ఉన్నదాన్ని బట్టి కూడా కాంగ్రెస్ విజయమా కాదన్నది డిసైడ్ అవుద్ది. సో ఇన్ఛార్జెస్ ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఇన్ కాంగ్రెస్. సో మొన్న ఎలక్షన్ లో మాణిక్రావు ఠాకరే ఉండే, ఆయన సౌమ్యుడు, కాకపోతే ఏంది వన్ సైడ్ గా వెళ్ళలేదు, అందరినీ కలుపుకొని వెళ్ళారు. అంతకుముందు మాణిక్రావు ఠాకరే ముందు తమిళనాడు నుంచి సీఎం మణికం ఠాగూర్ ఉండే, ఆయన వన్ సైడ్ గా కొంత రేవంత్ రెడ్డికి పూర్తి సపోర్ట్ నిలిచాడనడంతో మిగతా సీనియర్లో చీలిక వచ్చింది. సో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎప్పుడైతే అందరినీ కలుపుకొని వెళ్లేవాడు ఉంటాడో, ప్లస్ పర్సనల్ గెయిన్స్, చాలా మంది ఇటీవలనే కాదు, కాంగ్రెస్ లో సౌత్ ఇండియాలో, తెలంగాణలో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో వచ్చిన వాళ్ళు చాలా మంది డబ్బులు చేసుకున్నారు. ఈ కాంగ్రెస్ లీడర్స్ దగ్గర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ల కోసం డబ్బులు తీసుకోవడం, విలాసవంతమైన దీని ఒక ఏమంటారు ఏటీఎం గా మార్చుకున్నారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో. అందుకనే రాహుల్ గాంధీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చూజ్ చేసుకున్నారు. చూడండి వాళ్ళు ఎట్లా వచ్చారు, ట్రైన్ లో వచ్చారు. సో దట్ ఏం సింబల్, ఏం మెసేజ్ పంపారు సామాన్య కార్యకర్తకి. ఇంతకుముందు ఫ్లైట్లు, 5 స్టార్ హోటళ్లు, ఇక్కడ ఇల్లు కొనిచ్చారు, కొద్దిమందికి ఇల్లు కొనిచ్చారు, మెర్సిడీస్ బెంజ్ కారు కొనిచ్చారు కొద్దిమంది ఇన్ఛార్జ్లకని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మీరు అసలు నా కోసం కాచిగూడ రైల్వే స్టేషన్ లో పిసిసి ప్రెసిడెంట్ ప్లస్ ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ దిగితే ఆమె ఏం చెప్పారంటే, ఇంకోసారి నా గురించి మీరు రావద్దు, ఎవరు స్వాగతం పలకొద్దు, నా బ్యాగ్ నేను మోసుకుంటా, నా బ్యాగ్ మీరు ఎవరు మోయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ లివింగ్ స్టైల్ మీనాక్షి నటరాజన్ది. 2009లో మధ్యప్రదేశ్ లోని మాండసోర్ నుంచి ఈమె ఎంపీగా గెలిచారు. నిజానికి తమిళనాడు పేరులోనే ఉంది మీనాక్షి నటరాజన్. ఒకసారి ఆ బయట ఏమందో గాంధీ భవన్ లో మాట్లాడారు, ఒకసారి ఏమందో ఒకసారి చూద్దాం మనం. और मैंने आप सबसे निवेदन किया, चाहे रेलवे स्टेशन में आप मुझसे मिलने आए या फ्लाइट में आप मुझसे मिलने आए, मेरा सामान उठाने की जरूरत नहीं। मैं वैसे ही एक बैग लेकर चलती हूँ. जिस दिन मेरे से संभव नहीं होगा उस दिन मैं आपसे कहूंगी, अगर कभी बीमार हैं, कोई जरूरत होगी मदद की, आप सब मेरे भाई बहन हैं, वो मैं कहूंगी. लेकिन न तो आप किसी और को अपना सामान उठाने दें, न आप किसी और का सामान उठाएं. अपनी गरिमा और अपने आत्म చూసారు కదా, మేమన్నారంటే రైల్వే స్టేషన్ లో నేను వచ్చినప్పుడు మీరెవరు కూడా నా బ్యాగ్ మోయొద్దు అంటే, బ్యాగులు మోసే సంస్కృతి, లేకపోతే బ్యాగులు మోయడమే కాదు బ్యాగులు చేర్చే సంస్కృతి అన్నది ఉంది ఏఐసిసిలో అన్ఫార్చునేట్లీ. సో దానికి అతీతమనే ఇప్పుడు ఎక్కడ అధికారం వస్తే అక్కడ ఈ ఇన్ఛార్జీలు ఏం చేస్తారంటే రాంగ్ పర్సన్స్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ టికెట్లు, నామినేటెడ్ పదవులు ఇచ్చి ఏవి నడవవు. మెరిట్ అందుకనే రాహుల్ గాంధీ ఆమెను చూజ్ చేసుకున్నారు, ఓన్లీ మెరిట్. చాలా సింపుల్. ఈ కాలంలో ఎవరు ఉంటారు చెప్పండి అమ్మాయిలు కదా. 2009లోనే మధ్యప్రదేశ్ లో మాండ్సౌర్ నుంచి గెలిచారు.
నిజానికి అందరూ మధ్యప్రదేశ్ లోని మాండసోర్ అయినా ఆమె ఎక్కడ పుట్టినా సరే తమిళనాడు నేటివ్ ప్లేస్. మీనాక్షి నటరాజన్ పేరులోనే ఉంది. మీనాక్షి నటరాజన్ NSUI అధ్యక్షురాలుగా 1999లోనే పనిచేశారు. NSUI యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నేత. సో రాహుల్ గాంధీ పికప్ చేసి 2008లో ఈమెకి AICC సెక్రటరీ ఇచ్చారు. సెక్రటరీ ఇచ్చిన తర్వాత 2009లో ఆయన ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారు. తర్వాత 14-19లో మనకు తెలుసు లాస్ట్ 15 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. 2014లో 29కి 27 సీట్స్, సేమ్ 14లో అంతే, 19లో అంతే, మొన్న 24లో కూడా అంతే. 24లో అయితే మొత్తం సీట్లు 29కి 29. సో ఆ ప్రభావం మోడీ హవాలో ఆమె గెలవలేదు. 2009 తర్వాత మళ్ళీ గెలవలేదు. కానీ అయినా సరే ఆమె ప్రిన్సిపల్స్ కు స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఇక్కడ పాదయాత్ర కూడా చేశారు. మన వినోబా భావే ఏదైతే భూదానోద్యమం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తెలంగాణలో పాదయాత్ర కూడా చేసిన సందర్భం. సో ఒక సింబల్ పంపించారు, నా దగ్గర డబ్బులు నడవవు, నా దగ్గర హంగు ఆర్భాటాలు నడవవు మీద అందరూ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది కూడా అట్లా తెచ్చుకున్న సందర్భాల వల్ల, డబ్బులతో పదవులు తెచ్చుకున్న సందర్భాల వల్ల నిజమైన కార్యకర్తలకు నష్టం జరిగింది. సో అది నడవదు అని ఆమె మెసేజ్ ఇచ్చేందుకోసం తెలంగాణకి పంపడం వెనుక అధిష్టానం ఆలోచన. ఎస్, ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఇన్ఛార్జ్లు ఏం చేస్తున్నారు, డబ్బులు తీసుకొని రాంగ్ ప్రయారిటీస్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం తప్పు చేసినా తప్పు చేయనట్టు అది చేస్తున్నారు. సో అల్టిమేట్ గా డిసిప్లిన్ ముఖ్యం, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యమని ఆమె సిగ్నల్ పంపినట్టయింది. సో గోనె ప్రకాష్ రావు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నారు చాలా సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాల నుంచి కూడా ఆయనకు అవగాహన ఉంది. ఎస్, గోనె ప్రకాష్ రావు గారు, సో మీనాక్షి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అని అనుకుంటున్నారు? ఆమె ఏమన్నా కాంగ్రెస్ దశా దిశను ఇక్కడ నేతల్ని ఏమన్నా దారిలోకి తీసుకురాగలరా? ఈ రాష్ట్రం ఏదైతుందో కాంగ్రెస్ కు వెరీ క్రూషియల్ స్టేట్ ఉన్న 3లో. అండ్ ఇక్కడ గతంలో ఎన్నికల ముందు కానీ గతంలో కాంగ్రెస్ హయాంలో కానీ ఇన్ఛార్జ్ చేసినప్పుడు చాలా జరిగింది. ఉమ్మడి రాష్ట్రం అప్పుడు, ఇప్పుడు ఈ తెలంగాణ అయిన తర్వాత కూడా. సో రాబోయే రోజుల్లో దీనికి సంకేతాలు తప్పుగా పోతాయి అనే ఉద్దేశంతో కొన్ని కాంప్లైంట్స్ మీద ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జ్ ఆమె మనిషి అని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంటే ఉండే 77 పవర్ఫుల్ లీడర్. వాళ్ళ వైఫ్ అనుకుంటారు మొన్నటి దాకా ఉంది కదా, ఆమె ఉండే కదా, ఆమె మీద వాళ్ళ ఆరోపణలు ఉండే. అంతకు ముందు కూడా ఒక తమిళనాడు ఆయన ఉండే, ఆయన కూడా యూత్ కాంగ్రెస్ NSU వచ్చాడు, అతని మీద కాంప్లైంట్స్ ఉండే. మహారాష్ట్ర ఎవరైతే వెరీ హానెస్ట్ పర్సన్ ఉండే. ఈవెన్ నేను అనుకుంటున్నా ఇండియన్ ఇప్పుడున్న పాలిటీషియన్స్ లో, ఇప్పుడున్న యాక్టివ్ పాలిటీషియన్ లో AICC లో లైక్ అంతోని అట్లా ఏదైతే టోటల్ హానెస్ట్ వెరీ సింపుల్ లేడీ. యాక్చువల్ తమిళనాడు యూనివర్సిటీలో పోయి చదివి అక్కడనే కంటిన్యూగా ఏదైతుందో నేషనల్ ఆర్గనైజేషన్ NSU తర్వాత మధ్యప్రదేశ్ నుంచి 2000 అనుకుంటా 3 సార్లు సబ్ టు కరెక్షన్ సార్లు ఓడిపోయింది అనుకుంటా. మళ్ళీ మొన్నసారి టికెట్ దొరకలే, ఇవ్వలే అమ్మకి, ఎందుకంటే ఆర్గనైజేషన్ లో ఉండే. టోటల్లీ నేను పెళ్లి కూడా చేసుకోలేదు. టోటల్లీ ఆల్మోస్ట్ డివోటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. నేను అనుకుంటున్నా ఈ హానెస్ట్ పర్సన్ ఇప్పుడు హార్డ్ ఒక్కసారి పర్సన్ లేరు. నాకు తెలిసినంత వరకు ఏదైతుందో ఆమె సింపుల్. ఈ రోజు ట్రైన్ లో వచ్చిందని ఎవరో నేను చూడలేదు. ట్రైన్ లోనే వచ్చింది కాచిగూడ రైల్వే స్టేషన్. మన మెయింటెనెన్స్ కూడా బాగాలేదు. రాజ్భవన్ పక్కకుంటారు, ఆ గెస్ట్ హౌస్ లో కూడా ఆగింది. సో ఏది వెరీ వెరీ హానెస్ట్ లేడీ. ఈజ్ ఖచ్చితంగా కాంగ్రెస్ ఏదైతుందో ఈ పైరవకారులకు ఈ మస్కా కొట్టిందో రియాలిటీ రేపు కాంగ్రెస్ ఏం నిర్ణయం చేసుకుంటది, లీడర్ల కాస్ట్ కాంబినేషన్ లో కొంత ఎబిలిటీ ఉన్న వాళ్ళు కూడా రాదు, ఎబిలిటీ ఉన్న వాళ్ళు కూడా పక్కకు తోసేవలసి వస్తుంది. ఇప్పుడు అద్దంకి దయాకరే తీసుకుందాం మనం. అందుకే మాల అనే ఇష్యూ మీద రేపు రాకపోయే అవకాశం ఉంది. ఎస్సీకే రాకపోవచ్చు, ఎస్సీకి వస్తే మాదికకు వస్తుంది, మాలకు రావడంలో మళ్ళీ చిక్కు వస్తుంది, అక్కడ హర్డీ లేదు. అట్లయిన మెరిట్ పిల్లలతో పార్టీ కోసం పనిచేసి 2 సార్లు ఓడిపోయినా కూడా, 5 ఓడిపోయిన వినోద్ లాంటి వాళ్ళకి ఇక్కడ దొరికింది, తప్పేం లేదు. అతనికి అట్లే ఈమె ఇంపార్షియల్ గా కరెక్ట్ గా
నిక్కచ్చిగా ఇస్తుంది అనేది నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఎగ్జాంపుల్ నేను గొప్పగా చెప్పుకున్నాను కాదు, నా డోర్ చైర్మన్ నా డోర్ డ్రైవర్ గానీ అటెండర్ గానీ తీయడానికి వీల్లేదు, నా అటెండర్ నా ఎంబడి రావడానికి వీల్లేదు, పిఏ వీల్లేదు, నా బ్యాగ్ పట్టడానికి వీల్లేదు. నేను ఒక 20-30 ఒక లుంగిలో ఒక ధోతిలో ఒక లుంగిలో మూట కట్టుకొని మూట పెట్టేవాడిని, ఎమ్మెల్యే కోటలు వేసేవాడిని. ఇక్కడ నుంచి ఇక్కడ కానీ వీళ్ళు ఎవరు పూలదండలు కానీ బుక్ కొనడానికి లేదు. సో వెరీ సింపుల్ గా ఏదైతుందో జీరో పండితుడు నేను ఏదైతుందో ఆర్టీసీ చైర్మన్ ఇస్ ఏ మోర్ దాన్ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వకుండా ర్యాంక్ ఇచ్చాడు. ప్రకాష్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం బయటకు వచ్చి మాట్లాడి. మీరు ఇంట్లో లోపల ఉన్నట్టున్నారు, సిగ్నల్ కొంచెం కట్ అవుతుంది. ఏదైతుందో మంచి పర్సన్స్ చూజ్ చేసి ఈ లైన్ ఏదైతుందో ఇప్పుడు కొంత లైన్ తప్పింది, డిసిప్లిన్ లేదు. రాబోయే రోజుల్లో మంచి డిసిప్లిన్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తారనే నమ్మకం, విశ్వాసం నాకు. అంటే ఇన్ఛార్జ్ కెన్ మేక్ డిఫరెన్స్ కాంగ్రెస్ పార్టీలో. మీరు రాజశేఖర రెడ్డి సమయంలో చూశారు, గులాం నబీ ఆజాద్ ఇటువంటి వాళ్ళు ఎంత వ్యతిరేకత ఉన్నా సరే వాళ్ళు బస్ యాత్రలు అవి చేయించారు. పాదయాత్ర తర్వాత రాజశేఖర రెడ్డితో తర్వాత ఆయన ఎన్నికల ముందు టిఆర్ఎస్ తో నెగోషియేషన్ చేయడం కానీ, అందరు లీడర్లను చేయడం కానీ, కానీ ఏసీ జనరల్ సెక్రటరీస్ మన రాష్ట్రం చేయను, గత రాష్ట్రంలో ఉన్నోళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ ఎవరినైనా బ్రైబ్ చేసి చివరకు అమ్మాయిలను తార్చిన సంఘటనలు కూడా ఈ రాష్ట్రం నుంచి ఉన్నాయి. కొందరు చనిపోయారు, కొందరు బతుకున్నారు. అమ్మాయిల కోసం కూడా ఏదైతుందో అమ్మాయిల సప్లై కూడా లీడర్లు చేసిన సంఘటనలు పక్క రాష్ట్రాలు ఇన్ఛార్జ్. సో ఇది ఒక సముద్రం అన్న, ఇది సముద్రము. అలా నీచాతి ఏదైతుందో ఎంత మంచి హానెస్ట్ పర్సన్ కూడా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో చూసినప్పుడు అండ్ కర్ణాటక దే విల్ పర్చేస్. ఎవరు వచ్చినా కూడా ఎక్కడో అక్కడ బెండ్ చేయగలుగుతారు. అయితే ఉమెనా, అయితే వైనా, అయితే మనియా, అయితే కమ్యూనిటీ ఎక్కడో అక్కడ బెండ్ చేస్తారు. బట్ దేనికి లొంగకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఈమె నేను అనుకుంటున్నా ఎన్నికల వరకు ఇన్ఛార్జ్ కంప్లీట్ ఉంచేది ఉంటే, భగవంతుడు ఆమెకు ఆయురాలు గిట్టించుంటే ఖచ్చితంగా కరెక్ట్ లైన్ లో పెడుతుంది, ఫీడ్బ్యాక్ తీసుకుంటది, స్టడీ చేస్తుంది. ఆమెకి ఏమి బాధరబంది లేదు. ఖచ్చితంగా నిక్కచ్చిగా పార్టీని ఒక లైన్ లో నడిపి పార్టీ సిద్ధాంతాలు ఎక్కడ మంచి ఇవాళ రేపటిన్న సైంటిఫిక్ సర్వేలు కూడా అందరూ తీసుకుంటున్నారు, ఆమె కూడా తీసుకొని కాంగ్రెస్ ఏదైతుందో ఒక దారిలా ఈ డిసిప్లిన్ అనేది కూడా ఒక దారికి తెస్తుందని నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఏ దానికి ఆమె బెండ్ అయ్యే క్వశ్చన్ లేదు. షీఈ్ ద ఓన్లీ ఎంటైర్ కంట్రీలో కాంగ్రెస్ లో ఇప్పుడున్న బ్రతుకున్న దాంట్లో, అంటే అంతోని గారు కూడా బతుకున్నారు అనుకోండి. అంతోని గారు ఒకటి చెప్పవలసి వస్తుంది, అవుట్ ఆఫ్ ద టర్న్ 78లో ఆయన 77లో ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత 78లో బ్రహ్మానంద రెడ్డి గారిని గెలిపించిన తర్వాత ఏదైతుందో సిద్ధార్థ శంకర్ వ్యతిరేకంగా ఆమె పార్లమెంట్ లో రావాలనే ఉద్దేశంతో చిక్మంగళూరులో ఒక లోక్సభ ఎంపీని రిజైన్ చేసి దేవరాజర్స్ అక్కడ చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్, ఇక్కడ చెన్నారెడ్డి గారు ఆ బై ఎలక్షన్ లో 78 సెప్టెంబర్ అక్టోబర్ లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు పెట్టకుండా కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఏదైతుందో యునానిమస్ గా ఆమెకు సపోర్ట్ చేసింది కాంగ్రెస్ బ్రహ్మానంద రెడ్డి. చేసినందుకు ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ యాజ్ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ నాట్ తో అతను ప్రిన్సిపల్ గా పార్లమెంటరీ బోర్డులో నిర్ణయం చేసుకోకుండా నేను చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నా, అటువంటిది మీరు ఎటువంటి కన్సల్టేషన్ లేకుండా ఇందిరాగాంధీకి సపోర్ట్ చేసింది కదా. కానీ చీఫ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసిందండి. చీఫ్ మినిస్టర్ పదవికి ఆయన సూట్ కేసులో ఆయన లుంగి పజామా కేరళ భవన్ లో కూడా ఇక్కడికి వస్తే కూడా కొన్ని 3-4 రోజులు ఉంటే వాష్ ఏదైతుందో చాకలికి వేయకుండా వాష్ చేసుకున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎవరు? అంతోని గారు. అలాగే ఇప్పుడు అంతోని అంటే ఓల్డ్ ఏజ్ అయిపోయింది అంతోని. షీఈ్ ద డెఫినెట్లీ ఓన్లీ వన్. ఇంకెవరైతే నాకు కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న దాంట్లో మాత్రం ఎవరు కనిపించడం లేదు. టోటల్లీ 100% ఆనెస్ట్, అంటే లైమ్ లైట్ లో ఉండి ఒక ఇన్ఛార్జ్ పదవులు ఉన్న వాళ్ళు టోటల్ అంటే ఎక్కడ బెండ్ సమస్య లేదు.
జెండాలకో సన్మానాలకో కట్అవుట్లకో ఎక్కడో అక్కడ వీక్నెస్ ఉంటుంది కదా మనిషికి, అక్కడ పట్టేస్తాం. దాంట్లో మన తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కదా, ఎవరినైనా పట్టే శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. గతంలో చూసినా ఎన్నో వందల సంఘటనలు, కానీ ఈమె మాత్రం దేనికి బెండ్ కాదనేది నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కానీ హానెస్టీ ఇంటిగ్రిటీ ఒక్కటే సరిపోతుంది. కాంగ్రెస్ మళ్ళీ డిసిప్లైన్ అనేది లేదు సార్, ఇప్పుడు డిసిప్లైన్ లేదు. అండ్ పబ్లిక్ లో నెగటివ్ వచ్చింది, పర్సంటేజ్ అనేది వచ్చింది. ఇప్పటి వరకు ఏ ఒక్క ఆర్గనైజేషన్ నాయకుడు గాని, స్పోక్స్ మెన్ గాని, మంత్రి గాని ఓపెన్ గా పుంకానుగా సోషల్ మీడియా, మెయిన్ మీడియా, ప్రింట్ మీడియా, నేషనల్ మీడియా పర్సంటేజ్ లో వస్తుంటే ఏ ఒక్క నాయకుడు ఇప్పటి వరకు ఖండం చేయలేదండి. అన్ఫార్చునేట్, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. చిన్న పిల్లలకు పర్సంటేజ్ ఏందన్నా 10-12% అంటే ఏందన్నా, కొంపలు ఆరిపోతున్నాయి. దౌర్భాగ్యం. సో డెఫినెట్లీ ఇటువంటిది కూడా ఆమె పబ్లిక్ కంప్లైంట్ చిన్న బిల్లులకు కూడా కమిషన్ తీసుకుంటున్నారా? మస్తు పైసలు ఉన్నారు, పెద్ద కాంట్రాక్టర్ ఉన్నారు, వేల కోట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత పార్టీలో కుబేరులు ఉన్నారు, ఏమి లేని వాళ్ళు కోటీశ్వర్లు సంపాదించారు, వేల కోట్లు సంపాదించిన ఉన్నారు. వాళ్ళని అడగాలి కానీ చిన్న కాంట్రాక్టు కాలేజీ వాళ్ళను వాళ్ళ బిల్స్ శాంక్షన్ చేయడానికి ఫీజు రింబర్స్మెంట్ దాని మీద పర్సెంటేజ్ ఇచ్చుకోవడం ఇది దౌర్భాగ్యం. ఈ సంస్కృతి ఖచ్చితంగా పోవాల్సిన అవసరం ఉంది. నాలాంటి వాడు కొంతమంది నా మిత్రులతో ఆల్రెడీ నేను మాట్లాడాను, 2 రోజుల నుంచి నేను కూడా మాట్లాడుతాను. ఆమె దృష్టికి ఖచ్చితంగా ఇవన్నీ కాంగ్రెస్ కు మైనస్ అయితే అని కూడా ఆమె దృష్టికి రిప్రజెంటేషన్ చేయమని చెప్పడం జరిగింది. చేస్తారా లేదా, ధైర్యం చేస్తారా లేదా, ఎందుకంటే నేమ్ పెట్టడానికి భయపడతారు కదా. బట్ నేను మాజీ కాంగ్రెస్ కార్యకర్తగా, సామాజిక స్పృహ ఉన్నవానిగా, నీతి నిజాయితీగా నడవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట వస్తుందని నేను కూడా అవసరమైతే ఏదైనా ఒక టైం తీసుకొని ఆమెతో కలిసి నేను కూడా ఒక నివేదిక ఈ కరప్షన్ మీద ఖచ్చితంగా నేను ఇచ్చి ఇది హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళండి. మీరు అందరూ ఎమ్మెల్యేలను కానీ, కార్యకర్తలు కానీ, ఫ్రంట్ లైన్, ఎన్ఎస్యూ, యూత్ కాంగ్రెస్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో, దీన్ని కూడా నివేదిక ఇవ్వవలసిన అవసరం ఉందని నేను వారికి ఏదైతుందో ఒక కమిట్ కావాలి కదా, 1-2 months అయిన తర్వాత ఖచ్చితంగా నేను కూడా రిప్రజెంట్ ఆమెకు చేయడం. కానీ ఏమంటారంటే సరే, మీరు కరప్షన్ గురించి మాట్లాడారు, మంత్రులైనా లేకపోతే కాంగ్రెస్ లో కరప్షన్ అయినా ఒక టాక్ ఏంటంటే ఇవన్నీ కూడా హైకమాండ్ కే ఇస్తున్నారు, ఢిల్లీకి అవసరం. ఎందుకంటే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎలక్షన్ ఫండింగ్ ఇక్కడ నుంచి ఏ పార్టీ ఉన్నా, ఈ రోజు బీజేపీ పార్టీ కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, నేషనల్ పార్టీస్ కానీ డబ్బులు డెఫినెట్ గా ఉంటుంది. కానీ ఒక పద్ధతి ఉంటుంది సార్. 70 ఈ గ్లోబలైజేషన్ మన్మోహన్ సింగ్ వచ్చింది రాకముందు ఎక్సైజ్ R&B మేజర్ ఇరిగేషన్ కలెక్ట్ చేస్తారు పర్సెంటేజ్, ఇంజనీర్లు, ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు సార్. ఇప్పుడు 1000 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది, వాళ్ళు ఇస్తే చాలు. ఇప్పుడు మేఘా అటువంటి, నవైగా అటువంటి వీళ్ళు ఇస్తే చాలు కదా సార్. ఎల్ఎన్టీ అటువంటి వాళ్ళు ఈ మన ఏదైతుందో అంటే రఫ్ భాషల దేంట్లో చెర్ల మన చేపలు పట్టాలి కానీ దేంట్లో పడతారనే భాష ఉంది. అది మాట్లాడడం మంచిగా ఉంటుంది అనుకోండి, పట్టినట్టుంటది. సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇది ఎంత సార్, ఒక్క చేపను కొడుతొస్తుంది సార్. ఇప్పుడు మొన్న శ్రీనివాసరెడ్డి గారికి మేఘాకి ఇచ్చిండు కొడంగల్. అటువంటి 1000 కోట్లు వస్తాయి. ఈ పర్సెంటేజ్ తోటి ఎంత అయితే సార్ ఇవన్నీ గమనిస్తే హైకమాండ్ కు డెఫినెట్ గా ఖచ్చితంగా ఏదైతుందో పార్టీ నడవాలా, పార్టీకి ఇవ్వాలా. ఇక్కడ పార్టీ నిర్మాణం ఉంటుంది, ఎలక్షన్స్ ఉంటుంది తప్పని. కాంగ్రెస్ అప్పుడు ఎంత ఇచ్చారండి కాంట్రాక్టర్? కాంగ్రెస్ వ్యక్తులు కూడా కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు కూడా 2-3% రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో అది 6 అయింది. 6 మళ్ళీ ఇండివిజువల్ వేరే బీఆర్ఎస్. ఇప్పుడు 12% అంటే ఏంది సార్? అది ఎక్కడ సార్ ఎస్టిమేట్స్ ఎక్కడ పోతాయి? సో కాంగ్రెస్ కొంత ఇవ్వాలి, దానికి తప్పేం లేదు. అది ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఇది బజార్లో పడి వసూలు చేస్తుంది కదా సార్, అన్యాయంగా. ఇప్పుడు 6 పోయి డబుల్ అయిపోయింది, 12% అయింది. 12 ఇప్పుడు ఆ 12% మేజర్ కాంట్రాక్టర్ దగ్గర అంత తీసుకోరు అనుకోండి, 7 తీసుకుంటారు. కానీ ఈ బిల్లులు పెండింగ్ ఉన్న బిల్లుల మీద తీసుకుంటున్నారు కదా, అది కదా ప్రాబ్లము. మీ చర్చ అంతా సోషల్ మీడియా గానీ, మెయిన్ మీడియా గానీ, ప్రింట్ గానీ ప్రజల వాయిస్ ఇచ్చి ఇది ఏది బిల్లుల మీద, ఈ కాలేజీ, స్కూల్స్, ఈ పెండింగ్ బిల్స్, R&B ఇరిగేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది వాటి కోసం చాలా అన్యాయం. కానీ ఈ ఫీడ్బ్యాక్ హైకమాండ్ దాకా పోయి ఉండదా? జనరల్ గా కాంగ్రెస్ హైకమాండ్ కు ఈ ఫీడ్బ్యాక్ కాంగ్రెస్ హైకమాండ్ దాకా పోయి ఉండదా? వెంటనే కాంగ్రెస్ హైకమాండ్ దాకా ఈ ఫీడ్బ్యాక్ పోయి ఉండదా? మీరు అన్నట్టు బిల్లులకు వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఎవరు తీసుకుంటున్నారా, మంత్రివర్గానికి తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు. కానీ దాన్ని ఏదైతుందో ఎలా కట్టవేయాలని ఏదైతుందో ఇది దాని మీద సీరియస్నెస్ అక్కడ డిస్కస్ జరిగినట్టు కనబడండి. కానీ వాళ్ళ దృష్టి కూడా వెళ్ళింది. ఎప్పుడో ఒక దే విల్ టేక్ ద యాక్షన్.
ఖచ్చితంగా ఈమె పీరియడ్ లో ఏదైతుందో దాని మీద కూడా కొంత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈమె కూడా ఈమె దృష్టికి కొంతమంది కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంపార్టెంట్ వాళ్ళు కానీ ఆమె కూడా టాక్ తీసుకొని హైకమాండ్ దీని మీద కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎంతో ఉంది అనేది నేను చెప్పలేను. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. దీని తర్వాత కొంచెం కట్టడి చేసి ఈ టాక్ ఏదైతుందో డైల్యూట్ చేయడానికి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేస్తుంది ఈమె ఒక రిపోర్ట్ మీద అనేది నేను అనుకుంటున్నాను. ఇండిసిప్లిన్ ఎట్లా ట్యాకిల్ చేస్తారు? ఇప్పుడు మన 10-11 మంది ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కులగానే అయిపోయిన తర్వాత ఈ మార్చ్ ఫస్ట్ వీక్ పార్లమెంట్ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత దే విల్ ఆఫ్టర్ మార్చ్ సెకండ్ వీక్ దే విల్ టేక్ ద యాక్షన్. తీన్మార్ మల్లన్న ఇదే కంటిన్యూ అయితే దే విల్ టేక్ ద యాక్షన్. ఓకే, తీన్మార్ మల్లన్న మీద చర్యలు తీసుకుంటారంటారు? డెఫినెట్ ఇదే వాయిస్ ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా దే విల్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ. కానీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతుంది బీసీల గురించి కదా, అది ఆయన మీద యాక్షన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు రాదా? ఒకటి భరత్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఢిల్లీకే చేస్తున్నారు. మీరు నేను కూడా ఎప్పటి నుంచి 2006 కంటే ముందు నుంచి పరిచయం వచ్చిన మన ముఖ్యమంత్రి మార్పు అప్పుడు మీరే ఒక బయట తీసుకుని ఏం జరిగింది అనేది మీకు తెలుసు. ముందు ఏం చెప్పినా అనేది నేను ఏది రోషే గారు అయ్యే ముందు ఏం జరిగింది అనేది. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ బీసీ వాదము పార్టీ చేయరు. ఇంతకుముందు వీళ్ళంతా బాగోడు వెంకటస్వామి వీళ్ళందరూ చేసిండు కదా, పార్టీ ఫోరం చేసిండు, రిప్రజెంటేట్ చేసిండు, రాజారాం గారు చేసిండు. పార్టీ రాజ్భవన్ పార్టీ కాని వాళ్ళని వేరే పార్టీ వాళ్ళతో అడుగుతున్నావు. ఒక ప్లాట్ఫామ్ పెట్టి నువ్వు ఇండివిజువల్ గా కట్అవుట్ చేసి రాహుల్ గాంధీ చెప్పిండు వచ్చినోడు బీసీఏ రేవంత్ నీకు నువ్వెవరైనా చేయడానికి హూ ఆర్ యూ రాబోయే ముఖ్యమంత్రి బీసీఏ నువ్వెవరయ్యా? ఇది నేషనల్ పార్టీ ఏం ఆచామాచి కాదు, తమాషా కాదు ఏదైతుందో. క్వశ్చన్ ఆయనే పార్టీ ఫోరం మీద మాట్లాడాలి, పార్టీకి రిప్రజెంట్ చేయాలి. ఇగో ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానం ఒకటి ఉంది, అపాయింట్మెంట్ తీసుకో. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చినావు, 42 నియోజకవర్గాలు సపోర్ట్ చేసి గెలిపించినావు, నీకు ఇంటర్వ్యూ దొరుకుతుంది కదా. నిన్ను డివైడ్ చేసింది కదా, రాహుల్ గాంధీ మీద నమ్మకం మీద వచ్చినావు కదా. రాహుల్ గాంధీ దగ్గర పోయి చెప్పు, కులగానే తప్పు జరిగింది, ఈ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మిగతా పోస్టులు ఇవ్వాలా. ఎప్పుడో ఎలక్షన్ ముఖ్యమంత్రి ఎందుకే, ఇప్పుడు అడుగు వచ్చిన కౌన్సిల్ వచ్చే రాజ్యసభ, ఇప్పుడు వచ్చిన కౌన్సిల్ మీద డిమాండ్ చేయి, హైకమాండ్ పోయి డెలిగేషన్ చెప్పు పార్టీలో. బట్ నువ్వు పార్టీ ఫోరం రాజ్భవన్ పోయి రిప్రజెంటేషన్ చేసి ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ఆల్ పార్టీ వీళ్ళు బీజేపీ ఎవరు, కృష్ణ ఎవరు, బీజేపీ కదా, ఎట్లా పెడతావు? ఇంకో పార్టీలో నువ్వు ఏదైతుందో అడ్రస్ చేస్తున్నావు, యాంటీ పార్టీకి ఇంట్రెస్ట్ వస్తుంది. హౌజుల్నే విప్పు కాదు, మీకు తెలుసు. కాంగ్రెస్ ఇటువంటి విషయాల్లో చాలా చూసి చూడనట్టు పోతుంది కదా. పోదు, ఇప్పుడు దీని ఇష్యూలో పోదు. తీన్మార్ ఇష్యూలో భాష కూడా ఏదైతుందో చాలా, అంటే ఎవరో ఒక పోస్ట్ పెడతారు సార్, నీ దగ్గర చూసిన ఒక లక్ష అన్న, నేను ఒక బయట చేస్తేనే 2 లక్షలు వస్తే దాదాపు 10,000 మన కామెంట్స్, మన లైక్ వస్తుంది. కామెంట్స్ ఏదైతుందో 1000 దానికి వస్తాయి. దాంట్లో అమ్మనక్కని తిట్టు ఉంటాడు, ఎవడో ఒకటి పెట్టే దాన్ని పట్టుకొని నువ్వు కమ్యూనిటీ అంతా తిట్టడం అనేది తప్పు కదా. ఇట్ ఈస్ వెరీ రాంగ్ కదా. ఒక్కడే పోస్ట్ పెట్టిండు మహేందర్ రెడ్డి అని, దాన్ని చూపి మీ టీవీలో కూడా చూపాడు, మీ దాంట్లో కూడా చూపుకుంటా పోస్ట్ పెట్టిన దాన్ని నువ్వు చేస్తావా? నువ్వే స్టోరీ చేసినావు ఇంత ముందు. మన ఆమెది పాపం ఆమె తల్లి దగ్గరికి మంచిగా లేకపోతే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య వీళ్ళందరికీ పార్టీ ఇచ్చింది, మందు పార్టీ అని ఫోటోలు పెట్టినావు కదా. కేవీపీ వీళ్ళందరూ పోయి రాత్రి కూర్చుంటారు, వేలమోళ్ళు అంతా కూడా టికెట్లు గాయబ్ చేసిందని చెప్పినావు కదా, నీ స్టోరీలు పెట్టినావు. ఎప్పుడన్నా అసలు రాజకీయాల్లో కాంగ్రెస్ లైన్ దాటిపోయిందా కేవీపీ? ఎప్పుడన్నా ఏదైతుందో ఎన్సీఆర్ తో ఆయనతో రాజకీయ మంతనాలు జరిపింది ఒక్కటి ఇప్పటికైనా ప్రూవ్ చేయగలుగుతావా? ఒక్కటి సింగల్ తో నువ్వు అన్ని కథనాలు చేసినావు. ఈ రోజు ఏదైతుందో నువ్వు చేస్తున్నావు కరెక్ట్, అందరి మీద ఆరోపణలు చేస్తే నువ్వు దాంట్లో ఒక పోస్ట్ వేస్తే మొత్తం కమ్యూనిటీ తిట్టడం తప్పు కదా, రాంగ్ కదా. తో నీ పర్సనాలిటీ పెంచుకుంటున్నావు. రాహుల్ గాంధీ చేస్తాడు, రాహుల్ గాంధీ కులగానే అవుతుంది రేపు బీసీ అని నువ్వే అనౌన్స్ చేస్తున్నావు. అంటే నువ్వు ఏసీసీ ప్రెసిడెంటా? సార్ మీరు ఏమంటారంటే రాహుల్ గాంధీ చెప్పిందని దాటిండు, లోపల విప్పు లేకున్నా అవుట్ ఆఫ్ ద హౌస్ ఇంటెల్ గా పార్టీ మేనిఫెస్టో క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇతర పార్టీ మీటింగ్ లో పోయి అడ్రస్ చేయడం గానీ, గవర్నర్ కలవడం గానీ కలిసి అది యాంటీ పార్టీ కింద వస్తుంది. అది రేపు చీఫ్ విప్ ఏదైతుందో కౌన్సిల్ లో డిస్క్వాలిఫై చేయమని ఇచ్చేది ఉంటే ఈ గ్రౌండ్ మీద ఏదైతుందో డిస్క్వాలిఫై చేయొచ్చు. ఒక ఓన్లీ హౌస్ లో కాదు, అవుట్ ఆఫ్ హౌస్ కూడా ఏదైతుందో పార్టీ ఫోరం మాట్లాడాలి, లేకపోతే పార్టీ నువ్వు ఇండివిజువల్ గా క్వశ్చన్ చేయి, లెటర్ రాయి, అడ్రస్ చేయి, ప్రెస్ కాన్ఫరెన్స్ చేయి. కానీ ఇతర పార్టీలతో కలిసి నిరసనలు జరిపినప్పుడు, మీటింగ్ లో అడ్రస్ చేసినప్పుడు అది యాంటీ పార్టీ కింద వస్తుంది. కావాలంటే మీరు బైలా చదవండి దయచేసి భరత్ గారు.
యూ గోత్రం. కానీ ఇప్పుడు క్రమశిక్షణ కమిటీకి రిప్లై ఫిబ్రవరి 12వ తేదీలోపు ఇమ్మన్నారు. ఇయ్యలే కానీ ఆయన ఇవ్వలేదు. హైకమాండ్ ఊరుకున్నారు కదా. ఎందుకు తొందరపాటు చర్య అని ఒకటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఉండే ఈ కులగన్నది ఇంకా కంప్లీట్ కాలే, మళ్ళీ టైం ఇచ్చింది కదా. ఇప్పుడు ఆఫ్టర్ అసెంబ్లీలో 3 సెషన్ ఏదో ఉంటుంది, దాని తర్వాత ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీ పోతుంది. ఢిల్లీ పోయిన తర్వాత ఈ వాయిస్ ను కంటిన్యూ చేస్తే అతను ఎక్స్పెల్ చేయడము ఖాయము పార్టీలకు వెళ్ళి, దీంట్లో డౌట్ లేదు. ఇంకోటి వ్యక్తులను కౌంట్ చేయన్నా ఇందిరాగాంధీనే పార్టీలకు వెళ్ళి అధ్యక్షుడు బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన చేయబట్టి ఎన్నికైనప్పుడు 70లో ఇది బీహార్ పోయినందుకు. తర్వాతనే జనవరి 1 ఆఫ్ 78 పార్టీ పెట్టింది. ఇక్కడ ఫిబ్రవరి ఎలక్షన్ అయింది, 25కు 27 కౌంటింగ్ అయింది. 6 నాడు చెన్నారెడ్డి చీఫ్ ప్రెసిడెంట్ మార్చిలో ఇక్కడ కర్ణాటకలో. సో పార్టీ ఒప్పుకోదు. పివి నరసింహరావు గారికి సీతారాం కేసరి టికెట్ ఇవ్వాలి సార్. 96లో ప్రధానిగా ఓడిపోయిన తర్వాత ఎంపీ అయ్యాడు. 98లో ఆయన సిట్టింగ్ ఎంపీ టికెట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే నీది మన ఇదే ఎంపీలు కొనే కేసులో నీది ఉన్నదని ఉంటే దానికి దీనికి సంబంధం ఏంటి, జడ్జిమెంట్ రాలేదు. అంటే నువ్వు బూటా సింగ్ నువ్వు మాధవరావు సింధియాకి ఇవ్వలేదు కదా, ఏదో అప్పుడు ఏదో కేసులో ఉంటుంది. సో అంటే మీరు అనేది ఏంటంటే ఎంతో పెద్దవాళ్ల మీద కూడా యాక్షన్ తీసుకున్నారు, మల్లన్న మీద తీసుకుంటారని. కానీ తీసుకుంటే బీసీలో మైనస్ కాదా? ఇప్పుడు మీరు రెడ్డి లీడర్స్ లేదా అప్పర్ క్యాస్ట్ రెడ్డి లీడర్స్, బ్రాహ్మణ్ లీడర్స్, కమ్మ లీడర్స్, కమ్మ లీడర్స్ నెగటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు తీసుకొని యాక్షన్. అన్న మీరు నేను అతను నాకు మంచి మిత్రుడు, బట్ ఓవర్ అంబిషియస్. ఎన్ని పార్టీలు పెట్టిండు, ఎన్ని జంపులు చేసిండు, మీడియాని ఎట్లా నడుపుతాడు, లాంగ్వేజ్ ఎట్లా పెడతాడు. అరే ఏం లాంగ్వేజ్ అన్నది? నువ్వు లైవ్ లో వాడు వీడు గాడి కొడుకు కుక్కల కొడుకు అన్న ఏందన్నా? మర్యాద ఉండదన్నా? అధికారుల గురించి మర్యాద ఉండదు, పోలీసుల గురించి దాదాగిరా అంటే మీడియాని పెట్టుకొని బెదిరిస్తున్నావా? సో నో, మీరు కూడా మీడియాని నడిపించి సార్, మీరు మీడియాలో పనిచేస్తున్నారు, మీరు చీఫ్ గా ఉన్నారు అక్కడ. ఏదైనా ఉంటుందంటే అటువంటి భాష ఉంటుందా అండి? ఆయన పేరేంది, ఆయన రఘు. ఏం భాష అండి అది? ఏం తిట్టండి అది? వెరీ రాంగ్. అరే నీ మీడియా ఏంటి, నీ సంగతి. ఈ భాష అందరూ మాట్లాడుతున్నారు కదా, కేసీఆర్, రేవంత్ రెడ్డి అందరూ మాట్లాడుతున్న భాష కదా ఇది. సార్ కేసీఆర్ మాట్లాడినా అప్పుడు ఇప్పుడు మీరు రోజు అదే కదా సార్ గంట ఇప్పుడు వాడు వీడు కుక్కల కొడుకు గాడి కొడుకే కదా. గుద్దబల్చింది, దుబాయ్ లో పెట్టిండ్రు, ఆడ పెట్టిండ్రు, ఈడ పెట్టిండ్రు, ఇవే కదా. ఇది కాదు కదా, దానికి ఒక పద్ధతి ఉంటుంది అన్న. నువ్వు ఎక్స్పోజ్ చేయి. ఇది 4వ సింహం కదా అన్నారు కదా, మీడియా పని మీడియా చేయాలా. కానీ నువ్వు దాన్ని ఒక బాడీ లాంగ్వేజ్ కానీ లాంగ్వేజ్ ఆఫ్ చెప్పడం కానీ ఏదైతే ఒక పద్ధతిగా ఏదైతుందో ప్రజలు చూస్తుంది కదా సార్ లైవ్ కదా. అది మీరు సమర్థించట్లేదు. నేను సమర్థించను, వ్యతిరేకించను. కానీ యాక్షన్ తీసుకునేంత స్కోప్ ఉందా కాంగ్రెస్ లో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఖచ్చితంగా తీసుకుంటది. ఇది ఆపమనం వరకే ఆగింది హైకమాండ్ చెప్పడంలో. ఇంకొకటి ఒక రాజకీయ విశ్లేషకుడుగా యాక్షన్ తీసుకుంటే సపోర్ట్ మల్లన్నకు వచ్చే అవకాశం ఉండదా? ఏం లేదు, పార్టీ పెడతాడు. పార్టీ ఎంతమంది పెట్టిండ్రు ఇక్కడ? మన జ్ఞానేశ్వర్ పెట్టలేదా? 98 కులాలు కలిపి ఏమైంది జ్ఞానేశ్వర్? బంగారప్ప పెట్టలేదా? బంగారప్ప కంటే తీసి మార్కానా? పవన్ కళ్యాణ్ పెట్టలేదా? చిరంజీవి పెట్టలేదా? ఏమైంది సార్ పార్టీలు? దేశంలో ఎన్ని పేర్లు చెప్పాలో 20 పేర్లు చెప్తా. హరికృష్ణ పెట్టలేదా? ఎంతమంది పెట్టలేదన్నా? దాసరి నారాయణరావు పెట్టి దుకాణం బంద్ చేసుకోలేదా సామాజిక న్యాయమని? అంతకంటే పోతున్నారా సార్? మనం ఎక్కువ ఎస్టిమేట్ చేసుకుంటున్నాం. పార్టీ నడపడము, పార్టీ ఏదైతుందో అంత ఈజీ కాదు. క్యారెక్టర్ ఉంటది, కమిట్మెంట్ ఉంటది. జయప్రకాష్ నారాయణ యునైట్ చేయగలిగిండు 70లో స్వార్థం లేకుండా. అక్కడ బాల్ తాచిరే ఆ పార్టీని నిర్మాణం చేసిండు. అట్లే కాశీరాం చేసిండు. అట్లే ఈ డిఎంకే పెరియార్ ఎవరో చేసిండు కదా తమిళనాడు. అట్లా చేయి, నిస్వార్థంగా చెయ్యి. బీసీ మూవ్మెంట్ రాగాలంటే, బీసీ కావాలనుకుంటే నువ్వు కౌన్సిల్ లో మాట్లాడితే కాదు. నువ్వు ఆ నిర్మాణం చేయాలంటే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్సీ త్యాగం చేసి నేను ఎడ్లోట్లు అడగాను కదా, గెలువు. ఇప్పుడు లేదు, పోటీ చేయకు. నేను రాజకీయాలకు అతీతంగా రేపు బీసీ ఉద్యమాని కోసమే, బీసీలకు రాజ్యాధికారం కోసమే పనిచేస్తున్నా చెప్పు. అప్పుడు పెద్ద లీడర్ అవుతావు. నువ్వు ఎటు జంప్ అయినవు, ఎటు అయినవు, ఏం చేసినావు, ఎన్నిసార్లు పోటీ చేసినావు, ఎన్నిసార్లు ఓడిపోయినావు. నువ్వు అందరినీ గెలిపించాను. నేను అసలు ఎవడు కొట్టాడలే 10 ఏళ్ళు నేను ఒక్కరినే కేసీఆర్ కొట్టాడినా, నా వల్ల ప్రభుత్వం వచ్చిందంటే ఎంత అహంకారం అన్నా. అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవడు లీడరే లేడు. ఎవడు ఇండ్లలో అన్నారు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కదా యూపీఏ ప్రభుత్వమే నా వల్ల వచ్చింది, ఏనుగు పడితే నాతోటి వచ్చింది.
అరే దేశంలో యూపీఏ వచ్చింది, నువ్వు వచ్చింది ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ సీట్లతో వచ్చిందా? ఈయన తర్వాత బై ఎలక్షన్ చేసి ఎన్ని గెలిచిండు ఎమ్మెల్యేలు, Okay. ఎంపీలు ఎన్ని గెలిచిండు? 4 చేస్తే 2 గెలిచిండు. తర్వాత 2009లో సిపిఐ అండ్ సిపిఎం అండ్ టీడీపీతో చేసి 10 చేసి 2 గెలిచిండు. ఒకటి ఆయన 15,000 వచ్చి 2,000 తోటి ఈయన Okay. పేరేంది విజయశాంతి. Okay. ఆయన 50 అసెంబ్లీ చేస్తే 10 గెలిచిండు అసెంబ్లీ. ఓకే. తెలిసిందా? So, ఇవన్నీ మొత్తం- తనకు తాను ఎక్కువ ఎస్టిమేట్ చేసుకుంటున్నాడు. Okay. కాంగ్రెస్ నేను గెలిపించిన 10 ఏళ్ళు నేను ఒక్కటి తప్పితే ఒకటి పోరాటం చేయలేదు. ఏం పోరాటం చేసినా? ఈ రోజు 19-20 పాత తీయండి, మార్నింగ్ 1 అవర్. ఈ రోజు 5,000-6,000 మంది కంటే కొలుస్తలేరు. Okay. ఇంత పెద్ద ఛాంపియన్ కదా, బీసీ వాదం కదా, కాంగ్రెస్ గెలిపించాడు కదా. నీ వ్యూయర్సే చెప్తున్నారు ఎంతమంది చూస్తున్నారు ఇది. ఓకే. నీ గ్రాఫ్ ఎక్కడికి పడిపోయింది అనేది నీ టీవీ నువ్వు రోజు చూసుకో అంతే, నీకు ఎంత వస్తుంది అనేది. ఓకే. ఓకే. 19,000 ఎక్కడ 6,000కి వచ్చింది. ఓకే. Thank you. బీసీ ముఖ్యమంత్రి అంటూ బీసీ మూవ్మెంట్ అంటున్నాడు. Okay. పెద్ద మీటింగులు పెడుతున్నాడు. సో అది చూసేటోళ్ళు 6,000 మంది. దాంట్లో బిట్స్ చేసేది ఉంటే 1000 దాటలేదన్నా. Okay. 300, 400, 500 ఇప్పుడు చూడండి మీరు అన్ని 10 రోజులు చూడండి, మీ దగ్గర చూడండి, మీ దగ్గర ఉంటుంది కదా. Okay. వచ్చిందా? Okay, okay. Thank you, నాకు thank you. కావాలని కొంతమంది పంపిస్తే నేను చూస్తున్నాను, లేకపోతే నాకు అలవాటే లేదు. Thank you. వందలే మొన్న ఒక దగ్గర పోతే మొత్తం ఒక 2 అవర్స్ మన అదేంటి కంప్యూటర్ నాకు రాదు కదా, కంప్యూటర్ మీద కొట్టుకుంటూ చూపెడితే 300, 400 బిట్ చేస్తారు కదా, నిమిషం 2 నిమిషాలు. Okay. తెలిసిందా? ఓకే. సో నేనున్నది ఇప్పుడు మీరు నాకు బిట్ చేసి పంపండి, ఎట్లా పోతుందో చూడండి. థ్యాంక్ యూ గోనె ప్రకాష్ రావు గారు. సో మొత్తానికి స్పందన ఓవరాల్ గా చూస్తే కనుక మీనాక్షి నటరాజన్ ఒక రైట్ ఇండికేషన్ పంపారు. ఎవరికంటే కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీలో కష్టాలు త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ 10 సంవత్సరాల్లో. వాళ్ళకు నటరాజన్ న్యాయం చేసే వాళ్ళకి అవకాశం. నటరాజన్ రావడం అనేది ఒక మోరల్ బూస్టింగ్ ఇచ్చినట్టయింది. పైరవీలు, సిఫార్సులు, డబ్బులు, బ్యాగులు మోసేవాళ్ళు కాకుండా కరెక్ట్ పర్సన్స్, ఎలిజిబుల్ పర్సన్స్ కు నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే వాళ్ళకి అవకాశాల విషయంలో, టికెట్ల విషయంలో ఒక ఇండికేషన్ రాహుల్ గాంధీ పంపించాలనుకున్నారు, పంపారు. కాబట్టి చూద్దాం ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ ఏ విధంగా ఎదుగుతుంది, కాంగ్రెస్ ఏ విధంగా తనను తాను మౌల్డ్ చేసుకుంటుంది, పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. రైట్ భరత్, నెక్స్ట్ టాపిక్ అనాలిసిస్ చేసే ముందు అనాలిసిస్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేడియం.